వెల్కమ్ టు sakshiyeducation.com. మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు సాక్షి మరియు ఈనాడు పత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తలు పరీక్షా దృష్ట్యా మనం పరిశీలిద్దాం. మే 1 అనగానే ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ప్రపంచ మానవాళికి స్ఫురిస్తుంది. ఈ మే 1 ఏ విధంగా ప్రారంభమైందన్నది కనుక మనం చూస్తే, పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ప్రధానంగా పరిశ్రమలలో కార్మికులకు యాజమాన్యాలకు మధ్య చాలా సమస్యలు కూడా ఏర్పడ్డాయి. కార్మికులకు కనీస హక్కులు లేకపోవడం, వారికి సరైన వైద్య సదుపాయాలు, ఆరోగ్యకరమైన వాతావరణం లేకపోవడం, పని గంటలు కూడా అధికంగా ఉండడం మొదలైన వాటి పట్ల కార్మికులు విసుగు చెంది క్రమక్రమంగా వాళ్ళు ఈ యొక్క లెఫ్ట్ ఓరియంటెడ్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్తో కలిసి చివరికి వాళ్ళు దాన్ని సాధించారు. మొదటగా 4th మే 1886లో చికాగోలో కార్మికుల సమావేశం అనంతరం ఈ యొక్క కార్మిక దినోత్సవం పైన వీరికి స్పష్టమైన ఒక ఐడియా వచ్చింది. దాని ఫలితంగానే 1890లో మొదటిసారిగా బ్రిటన్లో కార్మిక దినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం అమెరికాలో అయితే ఇది మొదటగా 1916లో జరుపుకోవడం జరిగింది. భారతదేశానికి వచ్చే వరకు మొట్టమొదటగా కార్మిక దినోత్సవాన్ని మే 1, 1923న చెన్నై మహానగరంలో నిర్వహించారు. దీన్ని నిర్వహించిన పొలిటికల్ పార్టీ కిసాన్ లేబర్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్. కిసాన్ లేబర్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ అనే ఒక పొలిటికల్ పార్టీ మన దగ్గర నిర్వహించుకోవడం జరిగింది. సో ఇలా మే 1ని మనం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు కూడా దీన్ని నిర్వహించుకుంటున్నాయి. కార్మికులు చాలా వరకు ప్రపంచంలోని ప్రతి దేశం ఈ రోజును ఒక జనరల్ హాలిడేగా, పబ్లిక్ హాలిడేగానే డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉందనేది మనకు తెలిసిందే. సో అది ఈ యొక్క మే డే యొక్క వృత్తాంతం. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశంగా కనుక మనం ఈ యొక్క వర్తమాన అంశాలు కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే, మొదటగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఏంటి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాలలో ఈ యొక్క ఏపీ ఇష్యూస్. ఈ ఏపీ ఇష్యూలలో మొట్టమొదటిగా ఉన్నది ఏంటంటే 50 సంవత్సరాలు అని రాశాను. ఈ 50 సంవత్సరాలు ఏంటి అంటే, కరోనా వ్యాధి వల్ల బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో 50 సంవత్సరాలకు పైబడిన వారు కూడా వారి గృహంలోనే వైద్య చికిత్సను అందించే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కృష్ణపట్నం ఓడరేవు ఏదైతే ఉందో అక్కడ కార్యక్రమాలన్నీ అది రెడ్ జోన్లో ఉన్నప్పుడు కూడా నిర్వహిస్తున్నట్టుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉన్న అవసరాల దృష్ట్యా ఎసెన్షియల్ నీడ్స్ కోసం మాత్రం దాన్ని నిర్వహిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. మూడవది, మేజర్ ఫిషింగ్ హార్బర్స్ 8 ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఇందులో ఈ 8 యొక్క నిర్వహణ ఏర్పాటు కోసం మొత్తం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్పింది. దీని తద్వారా తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్ళే అవసరం ఇంకా ఉండదు, ఇక్కడ అవి లభ్యమవుతాయని చెప్పారు. ఇందులో శ్రీకాకుళంలో 2, ఒకటేమో ఫిషింగ్ హార్బర్, రెండవది వచ్చేసి ఫిషింగ్ ల్యాండ్. 2 శ్రీకాకుళంలో ఏర్పాటు చేస్తే తూర్పు గోదావరిలో 1, పశ్చిమ గోదావరిలో 1, అంటే మొత్తం 4 అయ్యాయి. దాని అనంతరం వరుసగా ఈ యొక్క గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైజాగ్, అంటే ముందు వైజాగ్, వీటిలో ఒక్కొక్కటిగా ఒక్కొక్క దాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మొత్తం ఈ యొక్క 7 జిల్లాలలో 8 ఏర్పాటు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఏంటివి? ఫిషింగ్, మేజర్ ఫిషింగ్ హార్బర్స్. ఈ ఫిషింగ్ హార్బర్స్తో పాటు ఒకటి ఫిషింగ్ ల్యాండ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీని ద్వారా నీలి విప్లవాన్ని సృష్టించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం ఇక్కడ భావిస్తూ ఉంది. మరొకటి ఏంటంటే జగన్ అన్న గోరుముద్ద అనే అంశం ఒకటి కలదు. ఈ జగనన్న గోరుముద్ద అనే అంశం ఏమిటంటే, సాధారణంగా పాఠశాల పని దినాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా న్యూట్రిషన్ ఫుడ్ అనేది మనం ఇస్తూనే ఉన్నాం. ఆ న్యూట్రియంట్ ఫుడ్ అనేది ఈ యొక్క లాక్డౌన్, దాంతోపాటు వేసవి సెలవుల కారణంగా ఇవ్వడానికి ఇబ్బంది ఏర్పడ్డది ఎక్కడ, పాఠశాలలో. అందుకని జగనన్న గోరుముద్ద అనే కార్యక్రమంలో భాగంగా ఆ యొక్క ఆహారం వారికి ఇవ్వవలసిన దాన్ని వారి ఇంటికే ఇవ్వడం జరుగుతుంది. రైస్ కానీ, ఎగ్స్ కానీ,
మిగతా అందులో వాడే న్యూట్రియంట్స్ ఏమైనా ఉన్నాయో వాళ్ళకి నేరుగా కుటుంబాలకు అందజేయడం వల్ల ఆ యొక్క పిల్లలకి, ఈ పాఠశాల విద్యార్థులకి, వారికి ఈ గృహాలలోనే ఇది లభిస్తుంది అనే పథకమే ఇది జగనన్న గోరుముద్ద అన్నం. ఇక మరొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈయన ఏం రాశాడు అని అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ఉత్తరాన్ని రాశారు. కేంద్ర ప్రభుత్వం కనుక జోక్యం చేసుకోకపోతే ఆర్థిక వ్యవస్థ అనేది పునరుద్ధరించబడడం చాలా కష్టమవుతుంది. అంటే ఖచ్చితంగా సహాయం అందించాలి. రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితులు బలహీనంగా ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి తప్పనిసరిగా సహాయం ఉండాలనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేసినట్టుగా మనకు వారు రాసినట్టుగా తెలుస్తుంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ, ఫార్మసీ కానీ, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కానీ, మైనర్ స్మాల్ స్కేల్ వాట్ నాట్ అన్నీ కూడా కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయం ఉండాల్సిందే అని చెప్పేసి చెప్పాం. ఇక తెలంగాణ విషయానికి వచ్చే వరకు 2 అంశాలు కనిపించాయండి మనకు. ఒకటి నగదు బదిలీ. సో మనం ఈ యొక్క కరోనా వచ్చినప్పటి నుంచి 1500 రూపాయలు వీళ్ళు కేటాయించడం, ఆ 1500 వాళ్ళు నేరుగా అందించేదాన్ని నగదు బదిలీని రేపు మే 2, ఈరోజు హాలిడే కాబట్టి మే 2 నుంచి దీన్ని ప్రవేశపెడుతున్నట్టుగా, అంటే అందించడం అనేది ప్రారంభమవుతుంది అన్నది మనకి ఇచ్చింది. రెండవది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ యొక్క విజిటింగ్ కమిటీస్ తెలంగాణను సందర్శించాయి. కరోనా పైన తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, దాని నివారణగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నంపై పరిశీలించడం కోసం వచ్చింది ఈ యొక్క కేంద్ర కమిటీ ఇన్స్పెక్షన్. సో వాళ్ళు ఏం చెప్పారంటే తెలంగాణ కరోనా నివారణలో చక్కగా పనిచేస్తున్నట్లుగా వాళ్ళు పేర్కొన్నట్లు మనకు పత్రికల ద్వారా తెలిసింది. ఇక జాతీయ అంశాల విషయానికి వచ్చే వరకు ఈ యొక్క రఘురామ్ రాజన్ ప్రధానంగా ఎవరి రఘురామ్ రాజన్ అనేది మీకు అందరికీ తెలిసిందే. గతంలో వరల్డ్ బ్యాంక్లో వర్క్ చేశాడు, తర్వాత కాలంలో ఆర్బీఐకు గవర్నర్గా పనిచేశాడు. ఆర్బీఐ గవర్నర్గా పనిచేసి ఆయన రిజైన్ చేసి తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత తరచుగా భారత ప్రభుత్వం పాటిస్తున్న ఆర్థిక విధానాలలో లోటుపాట్లు ఏమన్నా ఉంటే ఎత్తి చూపుతూనే ఉన్నాడు. అలాగే నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాహుల్ గాంధీ, అంటే భారతదేశంలో మరొక ముఖ్యమైన పార్టీ బీజేపీ అనంతరం కనుక చూస్తే కాంగ్రెస్, ఆ పార్టీకి మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకుడైన రాహుల్ గాంధీ చర్చలో భాగంగా రఘురామ్ రాజన్ గారు పేర్కొన్న అంశం ఏంటంటే లాక్డౌన్ కొనసాగించడం అనేది అసాధ్యం, ఇంకా అనవసరం కూడా అన్నాడు. ఎందుకు అని అంటే కరోనా కేసులు 0 వచ్చే వరకు కనుక మనం లాక్డౌన్ కొనసాగిస్తే మన భారతీయ ఆర్థిక వ్యవస్థ తట్టుకోలేదు, అది తట్టుకోలేదు అని స్పష్టంగా ఆయన చెప్పాడు. ఎవరు? రఘురామ్ రాజన్ గారు. మరొకటి ఏంటంటే ఈ భారతీయ ఆర్థిక వ్యవస్థని యూరోపియన్ ఎకనామిక్ కానీ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎకానమీతో కానీ కంపారిజన్ చేసి చూడరాదు, ఇవన్నీ చాలా భిన్నమైనవి మనది అని చెప్పేసి చెప్పాడు. సో దాంతోపాటుగా నారాయణమూర్తి గారు, వీరెవరంటే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడైన ఈయన చెప్తూ ఏమన్నాడంటే లాక్డౌన్ వల్ల, కరోనా వల్ల ఎంతమంది మరణిస్తారో తెలియదు కానీ లాక్డౌన్ కనుక కొనసాగిస్తే భారతదేశంలో ఆకలి చావులు పెరుగుతాయని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. ఇది ఒక అంశం. సో అంటే కరోనా వల్ల లాక్డౌన్ తోటి మనం కరోనాను నివారించుకుంటున్నప్పటికీ కూడా లాక్డౌన్ కారణంగా కొన్ని మరొక నూతన సమస్యలు ఉత్పన్నమవడం ప్రారంభమైంది. దానిపైన పలు ప్రముఖులు దీన్ని చర్చిస్తూనే ఉన్నారు. ఇక మాన్సూన్స్ అని ఒకటి రాశారు, ఋతుపవనాలకు సంబంధించింది. ఈ యొక్క ఋతుపవనాలకు సంబంధించింది ప్రధానమైన అంశం ఏంటంటే భారతదేశంలోని బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, ప్రముఖ సైన్స్ సంస్థ ఇది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు, అదేవిధంగా ఇంగ్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లోయిగా, ఈ 2 విశ్వవిద్యాలయాలు కలిసి భారతదేశంలోని ఋతుపవనాలు మరియు ఉష్ణమండలాలలో ఉన్న వాతావరణ పరిస్థితులపైన పరిశోధన చేశాయి. ఈ 2 సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలకు వీళ్ళు తీసుకున్న ఆధారాలు ఏంటంటే ఇక ఒకటి టెంపరేచర్, ఉష్ణోగ్రత, లవణీయత, గాలి వేగం, నీటి అడుగున ఉండే రేడియో ధార్మికత, ఉపరితలంపై ఉండే వేడి మొదలైన వాటిని అంచనా వేసుకున్న తర్వాత భారతదేశంలో ఋతుపవనాలు మరియు ఉష్ణమండలం యొక్క తుఫానులపైన ఖచ్చితమైన అంచనా వేయవచ్చు అని చెప్పేసి 2 కలిసి ఆ యొక్క ప్రయత్నాన్ని చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది.
రైట్. మరొక అంశం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడులపైన పదునైన వ్యూహం ఉండాలని నిన్న ఈ యొక్క ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారత ఆర్థిక మంత్రి గారైన నిర్మలా సీతారామన్ గారు మరియు ఈ యొక్క వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వీరితో జరిగిన సమావేశంలో నూతనమైన లేదా పదునైన వ్యూహంతో మనం పెట్టుబడులను మళ్ళీ ఆకర్షించాలి, తద్వారానే భారతదేశంలో ఆర్థిక వేగం అనేది పుంజుకుంటుంది అని చెప్పారు. దాంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖలకు కూడా వీళ్ళకు ఆదేశాన్ని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. అదేంటంటే గత కొన్ని రోజులుగా లాక్డౌన్ కారణంగా మందగించిన పనిని, ఆ యొక్క పని గంటలను పునరుద్ధరించుకొని పూర్తి చేయడం అనేది వచ్చే 6 నెలల్లోనే జరగాలి. దానికోసం అనేది 10 పాయింట్ ఫార్ములా మీ దగ్గర ఏదైనా ఉంటే ప్రిపేర్ చేసుకొని ఇవ్వండి అని చెప్పేసినట్లుగా మనకు పత్రికలలో వచ్చిన వార్తల ద్వారా తెలుస్తూ ఉంది. ఇక మూడవది మరొక అంటే ఈ యొక్క నేషనల్లో జిఐ ట్యాగ్ అన్న జాగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్స్, ఈ యొక్క జాగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్ అనేదాన్ని మనం ఇస్తున్నాం భౌగోళిక సూచికలు అన్నాం. అంటే ఇవి ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు కానీ, ఒక ప్రాంతంలో పండే పంటలకు కానీ అవి అక్కడికే పరిమితం కాబట్టి ఇవి బాగా యూనిక్ ఫీచర్ కలిగినవనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఈసారి ఏంటి అంటే దీన్ని ఎవరిచ్చారు దానికి సంబంధించినది వస్తే జాగ్రఫికల్ ఇండెక్స్కు సంబంధించిన ఈ యొక్క చిన్న రాజా జి నాయుడు, ఈయన ఏంటంటే డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ జాగ్రఫికల్ ఇండికేషన్స్, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ జాగ్రఫికల్ ఇండికేషన్కు చెందిన చిన్న రాజా జి నాయుడు నిన్న ఒక ప్రకటన చేస్తూ మణిపూర్ రాష్ట్రంలో పండించే బ్లాక్ రైస్ అనేవి ప్రత్యేకమైనవి జాగ్రఫికల్ ఇండెక్షన్ కలిగి ఉన్నాయని చెప్పాడు. ఆయన ఏంటి చెప్పింది, మణిపూర్ రైస్ అంటే చెకో ఆహో అనే పేరుతో పిలుస్తున్నారు. చెకో ఆహో, ఈ చెకో ఆహో అనేది ఏంటంటే బ్లాక్ రైస్, దీంట్లో మెడిసినల్ యొక్క అంటే క్వాలిటీస్ కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇవి మణిపూర్ ప్రాంతంలో మాత్రమే పండుతాయట. రెండవది ఉడకబెట్టడానికి కూడా సమయం 40 నుంచి 45 నిమిషాలు పడుతుందట. ఫైబర్ అత్యధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో మరొక ముఖ్యమైన అంశం ఇందులో పేర్కొనబడింది ఏంటంటే ఈ యొక్క 40 to 45 మినిట్స్ బాయిల్డ్ చేయడానికి ఉపయోగిస్తామన్నాం. అలాగే దీనికి ఎవరు అప్లై చేశారు అన్నది కనుక చూస్తే, ఒకటి మణిపూర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఒకటి అంటే గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్కి సంబంధించింది. రెండవది వచ్చేసి నార్త్ ఈస్టర్న్ రీజనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఇచ్చారు. వీళ్ళిద్దరూ వేసిన ఆ యొక్క అప్లికేషన్కి ఆధారంగా వీరికి అది వచ్చినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రెండవది జాగ్రఫికల్ ఇండెక్స్ ట్యాగ్ ఎవరికి వచ్చిందంటే గోరఖ్పూర్లో తయారు చేస్తున్న టెర్రాకోటా. ఈ టెర్రాకోటా ఏంటంటే మట్టి బొమ్మలు. ఈ యొక్క దీనిపై కూడా అప్లికేషన్ పెట్టుకున్న వారు ఎవరంటే లక్ష్మీ టెర్రాకోటా మృతికాల కేంద్ర, ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళే. ఈ యొక్క లక్ష్మీ టెర్రకోట మృతికాల కేంద్రం వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే దానికి అప్రూవ్ ఇచ్చారు. ఇక్కడ తయారు చేసే మట్టి బొమ్మలు ఎంతో నాణ్యమైనవి, భిన్నమైనవని, ఇక్కడ ఏనుగులు, గుర్రాలతో పాటు వివిధ జంతువులవి, దేవతామూర్తుల చిత్రాలు కూడా, ప్రత్యేకించి పంచముఖ ఈ యొక్క వినాయక స్వామి లేదా వినాయకుడు, ఏకముఖ వినాయకుడు యొక్క మట్టి బొమ్మలు ఇక్కడ తయారు చేసేటివి మిగతా వాటితో పోల్చినప్పుడు చాలా భిన్నమైన దాంతో వచ్చింది. సో ఈ రెండిటి కారణంగా ఈ యొక్క జాగ్రఫికల్ ట్యాగ్ అనేది వచ్చింది. ఒకటేంటి మణిపూర్ రైస్కు, రెండవది వచ్చేసి ఈ యొక్క దీనికి వచ్చినట్టుగా ఉంది. మూడు వచ్చేసి అంటే మరొక అంశం ఏంటంటే క్యాట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఈ యొక్క సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి దేనికి ఇప్పుడు వార్తలోకి వచ్చిందంటే, జమ్మూ కాశ్మీర్లు రాష్ట్ర హోదాను కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతం అయిన తర్వాత ఇక్కడ ఉన్న ఉద్యోగులకు సంబంధించిన ట్రిబ్యునల్ సర్వీస్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్యాట్లోనే పరిష్కరించుకోవాలని, ఆ క్యాట్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ఈ ప్రాంతంలో అంటే చండీగఢ్కు లింక్ చేశారు. సో దీన్ని కాశ్మీర్ న్యాయవాదులు మరియు ఈ మధ్యకాలంలో ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ అపిని పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు వ్యతిరేకించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది ఒక వార్త నేషనల్. తర్వాత మనం మరొకటి కనుక ఇక్కడ పరిశీలిస్తే ఏంటంటే ఇంటర్నేషనల్కి సంబంధించింది ఒకటి పెట్టాను, హెజ్బొల్లా. ఇదేంటి అని అంటే లెబనాన్కు సంబంధించిన ఒక షియా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్.
షియా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్. ఈ షియా ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్ పైన జర్మనీ బ్యాన్ కొనసాగిస్తున్నట్టుగా చెప్పింది. కారణం ఏంటంటే మళ్ళీ ఇటీవల కాలంలో వీళ్ళు వివిధ ప్రాంతాలపైన దాడులు చేయడం, ప్రత్యేకించి ఒక 4 మసీదులపైన కాబట్టి అందుకని ఈ యొక్క హెజ్బుల్లా అనే సంస్థ పైన లెబనీస్ ఎక్స్ట్రీమిస్ట్ అవుట్ఫిట్ పైన నిషేధం ఉంటుంది అని చెప్పాం. ఇక శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన ఒక అంశం ఏంటంటే ఈ యొక్క వజివా రూపాణి అని పిలువబడే ఒక బాలిక, భారతీయ సంతతికి చెందిన ఆవిడ, ఆ అమ్మాయి, ఈమె ప్రస్తుతం 12వ తరగతి చదువుతూ ఉంది అమెరికాలో. ఈమె ఇచ్చింది ఏంటంటే నాసా వాళ్ళు రూపొందించిన అంగారక గ్రహం పైకి పంపే వ్యోమనౌకను, ఒక హెలికాప్టర్ను, దానికి ఒక పేరు పెట్టమని కోరితే అనేక మంది దీనిపైన వ్యాసం రాసే పేర్లు పెట్టారు. చివరికి భారతీయ సంతతి బాలికైన వనిజా రూపాని గారు పేర్కొన్న అంశం పేరేంటంటే ఇన్జెన్యువిటీ. ఈ ఇన్జెన్యువిటీ అనే దాన్నే వాళ్ళు అంగీకరించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇది తర్వాత ఈరోజు వార్తల్లోని వ్యక్తులు అని చెప్పేసి ఒక అంశం కూడా మనం చేర్చుకున్నాం. అందులో మొదటిది ఏంటంటే డెన్నిస్ బెర్న్గడసి. సో ఈ యొక్క డెన్నిస్ బెర్న్గడిస్ ఈయన ఎవరు అన్నది కనుక